అందరికీ నమస్కారం. ప్రజలు, రాష్ట్రం, దేశం తప్ప వేరే వాటి గురించి ఎప్పుడు ఆలోచించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఉద్యోగాలు, పరిశ్రమలు, అభివృద్ధి, సంక్షేమం తప్ప అవినీతి అనేది అసలు చంద్రబాబు నాయుడు గారి రక్తంలోనే లేదు. దేశ రాజకీయాల్లోనే అరుదైన గుర్తింపు పొందిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అంటే దేశంలోనే కాదు ప్రపంచంలోనే అందరికి తెలిసిన వ్యక్తి. బిల్ గేట్స్ని అడిగినా, బిల్ క్లింటన్ అడిగినా, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ సిఇఓని అడిగినా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ అని వాళ్ళు చెప్తారు. అలాంటి వ్యక్తిపై తప్పుడు ఆరోపణ చేసి దొంగ కేసు పెట్టి ఏకంగా జైలుకు పంపించింది ఈ సైకో జగన్ ప్రభుత్వం. అందుకే ఎప్పుడు లేని విధంగా ప్రజల్లో స్పందన వచ్చింది. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన బంద్కి స్వచ్ఛందంగా ప్రజలే ముందరికి వచ్చి సహకరిస్తాం జరిగింది. ఈ బంద్ని జయప్రదం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జనసేన పార్టీ కార్యకర్తలకి, అన్నగా భావించే పవన్ కళ్యాణ్ గారికి, కమ్యూనిస్ట్ పార్టీ అంటే సిపిఐ నారాయణ గారికి, రామకృష్ణ గారికి, ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాది గారికి నా హృదయపూర్వక ధన్యవాదము. ఈ బంద్ని జయప్రదం చేసిన ప్రజలందరికీ నేను ఈరోజు నమస్కరిస్తున్నా. సైకో జగన్ చేసిన అతిపెద్ద తప్పు చంద్రబాబు నాయుడు గారి జోలికి వస్తాం. దీనికి రాజకీయంగా, వ్యక్తిగతంగా చాలా మూల్యం చెల్లించబోతున్నాడు. జగన్కి అధికారం అంటే తెలియదు. అధికారం అంటే ఉద్యోగాలు కల్పించాలి, పరిశ్రమలు తీసుకురావాలి, అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి. కానీ జగన్ అధికారం అంటే కక్ష సాధింపులు, వేధింపులు, దొంగ కేసులు, హింస, దాడులు. పాముకి తల్లోనే విషం ఉంటుంది, కానీ జగన్ వల్లంతా విషం. చంద్రబాబు నాయుడు గారి పైన అవినీతి మరికేసేదానికి ఈ సైకో జగన్ ప్రయత్నిస్తున్నాడు. ఇది ఎవరు ఈరోజు నమ్మటం లేదు. అందుకే జోహో సిఇఓ శ్రీధర్ వెంబు లాంటి వ్యక్తులు, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు కూడా ఈ కేసుని, అరెస్ట్ని ఖండిస్తాం జరిగింది. పింక్ డైమండ్, బాబాయ్ హత్య కేసు, కోడి కత్తి కేసులో ఎంత అబద్ధం ఉందో స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా అంతే అబద్ధం ఉంది. అధికారం బలంతో అరెస్ట్ చేస్తాం తప్ప ఆధారాలతో అసలు డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయి, చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో కానివ్వండి, ఆయన బంధువుల అకౌంట్లో కానివ్వండి, ఆయనకి సంబంధించిన షెల్ కంపెనీలకి డబ్బులు వచ్చినాయని రుజువు చేయలేకపోయింది ఈ ప్రభుత్వం. అసలు జగన్ నేను సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నాను. అసలు నీ చరిత్ర ఏంటి? నీ పైన ఎన్ని కేసులు ఉన్నాయి? ఆ కేసులు ఎందుకున్నాయో ప్రజలకి ఇలా మీడియా ముఖంగా సమాధానం నువ్వు చెప్పగలుగుతావా? నీ పైన 38 కేసులున్నాయి, 10 సిబిఐ కేసులున్నాయి, 7 ఈడీ కేసులున్నాయి, 21 ఇతర కేసులున్నాయి. 10 సంవత్సరాలుగా ఈ కేసులు ట్రయల్కి కూడా రాట్లా. అంటే వ్యవస్థల్ని ఎంత అద్భుతంగా మేనేజ్ చేస్తున్నావో దీంతో ప్రజలందరికీ అర్థమవుతుంది. బాబాయ్ హత్య కేసులో దోషుల్ని కాపాడుతున్నాడు ఈ సైకో జగన్. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేదానికి సిబిఐలు వస్తే కర్నూలులో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని పోలీసుల్ని సిబిఐకి అడ్డంగా నిలబెట్టి అరెస్ట్ కాకుండా కాపాడాడు ఈ సైకో జగన్.
ఆ ఛార్జ్షీట్లో దోషులుగా ఉన్న వ్యక్తిని ఏకంగా టీటీడీ బోర్డు మెంబర్ చేశాడు ఈ సైకో జగన్. జగన్కి ఉన్న అవినీతి బురద ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నాయకులందరిపైన రుద్దేదానికి ఈరోజు ప్రయత్నిస్తున్నాడు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారి పైన అవినీతి ముద్ర పడలేదు, కానీ జగన్ సైకోయిజం ఎంత పీక్స్లో ఉందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు అర్థమైంది. స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక ఫేక్ కేస్. ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారు సంతకం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు వస్తాం కానివ్వండి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో షెల్ కంపెనీలు పెట్టి డబ్బులు తీసుకుంటాం కానివ్వండి, ఎక్కడ కానీ రిమాండ్ రిపోర్ట్లో కూడా ఈ ప్రభుత్వం చూపించలేకపోయింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. 2013లో ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు ఇదే ప్రాజెక్ట్ గుజరాత్లో కూడా అమలు చేశారు. ఇదే కంపెనీ సీఈఓలు అక్కడ ఆ ప్రాజెక్టులో సంతకం పెట్టారు. గుజరాత్తో పాటు ఇతర 7 రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్ట్ని అమలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నిరుద్యోగ యువకులకి స్కిల్ అప్గ్రేడేషన్ చేసి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దాంట్లో భాగంగా 42 సెంటర్లు ప్రారంభించాం. 2,13,000 మందికి ట్రైనింగ్ చేశాం. దాదాపు లక్ష మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించింది ఈ ప్రభుత్వం. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని స్టడీ చేసింది ప్రేమచందర్ రెడ్డి. ఆనాడు ఆ ప్రాజెక్ట్కి ఆమోదం కూడా తెలిపింది అజయ్ కలాం రెడ్డి. వాళ్ళిద్దరు కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో అడ్వైజర్స్గా ఉన్నారు. కానీ వాళ్ళపైన ఒక్క కేసు కూడా ఈ ప్రభుత్వం పెట్టలేదు. ఎందుకు? ఈ ప్రాజెక్ట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ కూడా సర్టిఫై చేసింది. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, మెటీరియల్ అంతా అందింది. ప్రాజెక్ట్ సాటిస్ఫాక్టరీగా నడుస్తుంది అని ఆనాడు స్కిల్ డెవలప్మెంట్ ఎండి కూడా సర్టిఫికేషన్ ఇస్తాం జరిగింది. 2021 డిసెంబర్ నాడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. 36 మంది అక్యూజ్డ్ ఉంటే 30 మందిని ఈ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. 4 ఏజెన్సీల ద్వారా ఇన్వెస్టిగేషన్ చేపించింది. కానీ ఒక్క ఛార్జ్షీట్ కూడా గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఫైల్ చేయలేకపోయింది. దీని అర్థం ఒకటి, తప్పు జరగలేదు. ఈడీ రిపోర్ట్లో కూడా మనీ లాండరింగ్ జరగలేదు అని చాలా స్పష్టంగా తేల్చి చెప్పేశారు. నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు ఎక్కడ వచ్చిందో మీరు ఇప్పుడన్నా నిరూపించగలుగుతారా? స్టేట్మెంట్లు కాదు, పబ్లిక్ స్టేట్మెంట్లు కాదు, మేమేదో పొడిసేస్తాం కాదు, ఆధారాలతో పలానా అకౌంట్కి లేదంటే పలానా షెల్ కంపెనీకి ఇదిగోండి చంద్రబాబు నాయుడు గారు ఆయన బినామీలో వీళ్ళు డైరెక్టర్లుగా ఉన్నారు అని మీరు నిరూపించగలుగుతారా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. అవన్నీ లేకుండా ఈరోజు నిజంగానే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తే నా లాంటి యువకుడికి చాలా బాధేస్తాం. జనరల్గా ఒక పరిశ్రమ తీసుకొస్తేనో లేదంటే ఉద్యోగాలు కల్పిస్తేనో ఒక పెద్ద సంక్షేమ కార్యక్రమం చేస్తేనో మంత్రులు సంబరాలు చేసుకుంటారు, కేక్ కటింగ్ చేస్తారు. అలాంటిది ఈరోజు ప్రతిపక్ష నేతపై దొంగ కేసు పెట్టి జైలుకి పంపించారని సంబరాలు చేసుకునే పరిస్థితికి ఈ మంత్రులు వచ్చారంటే ఎంత కక్షతో ఈ కేసు పెట్టారో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. అసలు సిఐడి అనేది కక్ష సాధింపు డిపార్ట్మెంట్గా మారిపోయింది. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ కూర్చున్న అందరిపైన దొంగ కేసులు పెట్టింది ఈ ప్రభుత్వం.
ఇక్కడ ఆదిరెడ్డి వాసుని అప్పారావు గారిని రాజమండ్రి జైలుకి పంపించింది ఈ ప్రభుత్వం. మాజీ హోంమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన మన రాజప్ప గారి పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది ఈ ప్రభుత్వం. నా పైన ఇప్పటికీ 20 కేసులు పెట్టింది. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టింది. ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెడతాం జరిగింది. కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ప్రజల తరపున మేము పోరాడుతున్నాం. ఏ తప్పు మేము చేయలేదు. మీరు మమ్మల్ని ఎన్నిసార్లు జైలు పంపిస్తారో పంపించుకొని మేము సిద్ధంగా ఉన్నాం. మా పోరాటం ఆగదు. 42,000 కోట్ల రూపాయలు దొబ్బి ఈరోజు మీరు బయట తిరుగుతున్నారు. సొంత బాబాయిని చంపేసిన అవినాష్ రెడ్డి ఈరోజు బయట తిరుగుతున్నారు. మేము ఏం తప్పు చేయలేదు. అలాంటి మా పైన కేసులు పెట్టి జైలుకి పంపించి వేధిస్తే ఏదో మేము నోరు మూసుకుంటాం అనుకుంటాం. ఈ సైకో జగన్ చాలా తప్పు చేస్తున్నాడు. నేను వదిలిపెట్టను. నేను ప్రజల్లోకి వెళ్తా, ప్రజల సమస్యలు పైన పోరాడతా. నేను ఈ ప్రభుత్వాన్ని వెంటాడుతాను. చివరిగా న్యాయం నిలబడే వరకు మీ లోకేష్ పోరాటం ఆపడని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తామని మంత్రులు ముందే చెప్పారు. అది మీడియా మిత్రులందరూ కూడా చూశారు. దాని తర్వాత ఏకంగా ఇప్పుడు మంత్రులందరూ మీ లోకేష్ని కూడా అరెస్ట్ చేస్తారు, తొందరలోనే చేస్తాము, ఇప్పటివరకు ట్రైలర్ చూపించాం, అసలైన సినిమా చూపిస్తామని చెప్తున్నారు. రాజమండ్రిలోనే ఉన్నా బ్రదర్. నేను ఎక్కడ పారిపోలా. నేను ప్రజల కోర్టులో పోరాడతా. న్యాయం నిలబడే వరకు నేను మిమ్మల్ని వదలబెట్టానని ఈ ప్రసంగం ద్వారా వైకాపా నాయకులకి ఆ సైకో జగన్ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాను. ఈ దొంగ కేసులకి ఏదో జైలు చూపించి మేము భయపడతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారని ఈ సభాముఖం వాళ్ళు తెలుపుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా. ఎవరు చెప్పారండి? బొత్స ఏ ప్రభుత్వంలో మంత్రి? వైఎస్ఆర్సీపీ మంత్రి. ఈ బొత్స వల్ల వోక్స్ వ్యాగన్ పోయింది ఆంధ్ర రాష్ట్రం నుంచి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాంటి వ్యక్తి సిఐడిని చూపించి ఏదో తప్పు చేసామంటే ఎవడు నమ్ముతాడా? మీ నాయకుడిని సిబిఐ తప్పు చేశారు, 42,000 కోట్ల రూపాయలు దొబ్బేశారని సిబిఐ తేల్చెప్పింది. దాని గురించి సమాధానం చెప్పమని ఆ బొత్సాని. వోక్స్ వ్యాగన్ ఎందుకు పోయిందో సమాధానం చెప్పమనండి ఆ బొత్సాని. అరే చెప్పా కదా, సిఐడి అంటే కక్ష సాధింపు డిపార్ట్మెంట్ అని. ఎవరైతే ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడుతున్నారో వాళ్ళపైన దొంగ కేసులు పెడతాం, జైలుకు పంపిస్తాం. చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడుతున్నారు. 10 రోజులుగా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ చూపించారు, ఎలా ఈ ప్రభుత్వ ప్రాజెక్ట్ గాలికి వదిలేసిందో. అదేవిధంగా భవిష్యత్తుకు గ్యారంటీ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ఆ ప్రోగ్రాంలో ఈ ప్రభుత్వాన్ని కడిగేస్తున్నారు. ఆ ప్రోగ్రాంకి వస్తున్న ప్రజల స్పందన చూసి జగన్ గుండెల్లో రేలు పరిగెత్తింది. అందుకే హడావుడిగా వచ్చి దొంగ కేసు పెట్టారు. అరే 2021లో ఎఫ్ఐఆర్, 2 సంవత్సరాల తర్వాత 36 మంది తర్వాత 37 మందిగా చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టారంటే ఇంకెంత కక్ష సాధింపు? ఒక్కసారి బొత్స గారిని సమాధానం చెప్పండి. 2 ఏళ్ల నాటి ఎఫ్ఐఆర్లో ఇప్పుడు చంద్రబాబు లాంటి నాయకుడిని అరెస్ట్ చేయడం కనుక కేంద్ర ప్రభుత్వానికి సమాచారం లేదంటారా? పెద్దల ఆశీస్సులు లేదని మీరు అనుకుంటున్నారా? అది మీరు బీజేపీ మిత్రుల్ని అడిగితే బాగుంటుంది. మీరేమనుకుంటున్నారు? నాకేం తెలుసండి, నాకెట్టా తెలుస్తుందండి? నాకెట తెలుస్తుంది ఎవరు దీని వెనకాల, అంటే ఏ ప్రభుత్వాలు దీని వెనకాల? నాకు తెలుసు. నాకు తెలిసింది వైకాపా ప్రభుత్వం దీని వెనకాల ఉంది. కేంద్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనేది మీరు బీజేపీ సోదరులు అడగండి దయచేసి. వైసీపీ నాయకులు అంటున్నారు ఇప్పుడున్న ఒక్క కేసే, ఇంకా చాలా కేసులు చంద్రబాబు మీద పడతాయి,
ఇప్పటివరకు వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. ఇక మీదట అలా మేనేజ్ చేసే ఇంకా చేయలేరు. ఇంకా చంద్రబాబు ఇంకా కేసులు వర్షం పడుతూనే ఉంటాయి. చూడండి, మీరే చూస్తారు వాస్తవాలు అంటే వైసీపీ నాయకులు. ఇది ఆరంభం మాత్రమే. నేను మిమ్మల్ని అడుగుతున్నా, దాదాపు 7 సంవత్సరాలు కుటుంబం మొత్తం ఆస్తులు ప్రకటించాం. ఈ ఆస్తి కన్నా ఒక గజం ఎక్కువ ఉంటే మాకు చెప్పండి, మా ఆస్తులంతా మీకు రాసిస్తామని చెప్పాం. రిమాండ్ రిపోర్ట్ చదివారా మీరు? మీరు చదివారా లేదో నాకు తెలియదు. అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ డబ్బు వచ్చిందో చెప్పలేదు. ఆయన కంపెనీకి డబ్బు వచ్చిందో లేదో అని చెప్పలేకపోయారు. మా కంపెనీలన్నీ ట్రాన్స్పరెంట్, కుటుంబ సభ్యులమే డైరెక్టర్లు, అన్ని ఆధారాలు మాదిరినాయి. నేను అన్ని బయట పెట్టాను. నా ఆస్తులు ఇది, నాది ఇది, నాకు ఈ కంపెనీలో షేర్లు, ఈ కంపెనీలో. దానికన్నా ఒక్క షేర్ ఎక్కువ ఉందో చెప్పమని నేను ఇచ్చేస్తా కదా. అవును, దొంగ కేసులు పెడుతున్నారు, నేను ఒప్పుకున్నా కదా. దొంగ ఎఫ్ఐఆర్లు పెడుతున్నారు, నేను ఒప్పుకున్నా కదా. మమ్మల్ని ఈరోజు కక్ష సాధింపుతోనే జైలుకి పంపిస్తున్నారు, అది వాస్తవే కదా. అరే 2 సంవత్సరాలు ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే 2 సంవత్సరాలుగా ఎందుకండి చంద్రబాబు నాయుడు గారిని విచారణకు పిలవలేదు? ఇంత పెద్ద స్కీమ్ ఉందని అనుకుంటే ఎందుకు పిలవలేదు? 4 years 4 months ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి పింక్ డైమండ్ రిజర్వ్ చేశారా? పింక్ డైమండ్ చూపించారా బాబు గారి ఇంట్లో ఎక్కడుందో? దాని తర్వాత అమరావతి ల్యాండ్ ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. ఒక్క గజం ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కొన్నారని నిరూపించారా? ఈ తప్పుడు ఆరోపణలు కాకపోతే ఏంటి, తప్పుడు కేసు కాకపోతే ఏంటి? ఎనీ డౌట్? ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రజల తరపున ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పోరాటం ఆపాలని, మా పోరాటాన్ని ఆపాలని మా పైన దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించడానికి ప్రయత్నిస్తుంది ప్రభుత్వం. కానీ మేము వదిలిపెట్టాం, మా పోరాటం ఆగదు. సార్, ఈ అరెస్టులు కేసులు ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ నిలబడుతుందా? తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త ఏం కాదు బ్రదర్. ఇందిరాగాంధీ గారితోనే మేము పోరాడాం, రాజశేఖర్ రెడ్డి గారితో పోరాడాం. సైకో జగన్ మాకు ఒక లెక్కన. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి దొంగ కేసు పెట్టి జైలుకు పంపించినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ వెనకాల ఉన్న సైన్యం ఆగిందా? ఆగదు. సంక్షోభాలు కొత్త ఏం కాదు మా పార్టీకి, ఎన్నో చూసాం. ఇది మాకు స్పీడ్ బ్రేకర్ మాత్రమే. సార్, విజయపురం ఏబీపీ ఇప్పుడు కూడా ఈ 40 ఏళ్లలో ఎప్పుడు చూడడం ఇది మీ పార్టీ పరంగా చంద్రబాబు అరెస్ట్ అనేది మీ పార్టీ ఆత్మస్థైర్యాన్ని ఏమాత్రం దెబ్బతీస్తున్నారు అంటే ఒంటరైపోయిన ఫీలింగ్ ఏమైనా ఉందా మీకు? నేను అన్నగా భావించే పవన్ కళ్యాణ్ గారు మాకు అండగా నిలబడ్డారు, మమతా బెనర్జీ గారు మాకు అండగా నిలబడ్డారు. ఆనాడు నేను జోహో తీసుకొచ్చాను తిరుపతికి. ఆ సిఓ శ్రీధర్ గారు ఈజ్ వరల్డ్ రినౌండ్. ఆయన ఆర్టికల్ చదివి ట్విట్టర్లో పోస్ట్ చేసి బాబు గారికి అండగా నిలబడ్డారు. దీంతోపాటు మాకున్న కార్యకర్తలు, నాయకులందరూ మాతో అండగా నిలబడ్డారు. సో ఒంటరి రోడ్ ఎట్లవుతానండి నేను? ఈరోజు చూస్తే పెద్ద ఎత్తున ప్రజలు కూడా బయటకు వచ్చి స్వచ్ఛందంగా బంద్ ప్రకటించి, షాప్ ఓనర్లు స్వచ్ఛందంగా మూసేసి, స్కూల్ ఓనర్స్ అందరూ కూడా ఈరోజు హాలిడే స్వచ్ఛందంగా ప్రకటించారంటే వీళ్ళందరూ మా వెనకాల ఉన్నవాళ్ళు కదా. నేను ఒంటరి రోడ్ ఎట్లవుతా? కానీ అప్రూవల్గా మారానని చెప్పేసి వాళ్ళు ఏడీ అధికారులు చెప్తున్నారు. నేను ఎక్కడ ఫైల్ లేకుండా ఎలా తీసుకుంటాను, నాకు ఉన్న ఆధారం తీసుకొని కేసు పెట్టామంటారు. కాబట్టి నేను అదే కదా అడిగేది, మేము అడిగేది అదే కదా. ఇన్ గవర్నమెంట్ గ్రీన్ నోట్ అనేది ఫైనల్. అసలు ఇది ఒక కార్పొరేషన్ ఫైల్ అసలు ముఖ్యమంత్రి గారు కాదా, మంత్రికే రాదురా స్వామి.
మంత్రి గారికే రాదు, అది ఆ కార్పొరేషన్ ఎండి దగ్గర ఆగిపోతుంది. 3 నెలలకు ఒకసారి అనుకుంటా వాళ్ళ మినిట్స్ ఆఫ్ మీటింగ్స్, అంటే బోర్డ్ మీటింగ్ పెట్టుకుని ఆ మినిట్స్ ఆఫ్ మీటింగే మంత్రి దగ్గరికి వస్తుంది. దట్ ఈజ్ ఆల్. దట్ ఈజ్ ఆల్సో ఫర్ మ్యాటర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇంకేం రాదు. సో అందుకే అసలు గ్రీన్ నోట్లో చంద్రబాబు నాయుడు గారి సంతకం లేదు, ఎంఓఈలో చంద్రబాబు నాయుడు గారి సంతకం లేదు, ఏ కాగితం పైన చంద్రబాబు నాయుడు గారి సంతకమే లేదు. ఆనాడు ఎండీగా ఉన్న వ్యక్తులు, ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న వ్యక్తులు ఈరోజు ఈ ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్నారు. కానీ వాళ్ళపైన కేసులు లేవు స్వామి, మీరు గమనించారు లేరు? వాళ్ళిద్దరు పేర్లు కూడా చదివా, వాళ్ళపైన ఎలాంటి కేసు ఈరోజు లేదు. కేసులు వేసి గవర్నమెంట్ ముందస్తు ఎలక్షన్కి వెళ్ళి ఎట్లన్నా అధికారం సాధించాలనేది జగన్ ఒక పూర్తిని వ్యవహరించబోతున్నారు అనేది జడ శ్రవణ్ కుమార్ మాట్లాడారు. దాని మీద ప్రజలు రెడీగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తే ఈ సైకో జగన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని నుంచి తరిమి కొట్టేదానికి. చంద్రబాబు గారు నెక్స్ట్ పాయింట్, ఒక్క నిమిషం వెనకాల అడిగారు. మీకు మద్దతు ఇచ్చిన దానికి పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. దత్తపుత్రుడని సొంత కొడుకు అంతగా మద్దతు ఇవ్వలేదు, చంద్రబాబు అరెస్ట్ అయితే దత్తపుత్రుడు ఎందుకు ఇంతగానే కష్టపడుతున్నాడు ఆయన కోసం అనేసి ఆయన విమర్శిస్తున్నాడు. ఏంటండి సొంత కొడుకు కూడా ఇంతగానే కష్టపడలేదు బాబు కోసం. పవన్ కళ్యాణ్ మాత్రం ఇంత కష్టపడుతున్నా రోడ్డు మీద పడుతున్నాడు, ఎందుకు త్యాగి చేస్తున్నాడు, ఆయన మీద అటాకింగ్ చేస్తున్నారు. చెప్పే కదా, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరు పోరాడినా వాళ్ళపైన అటాక్ చేస్తారు, వాళ్ళపైన దొంగ కేసులు పెడతారు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని రోడ్డుపైకి లాగుతారు, వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ని మార్ఫ్ చేస్తారు, చివరికి జైలుకి పంపిస్తారు. ఇదే కదా ఈ ప్రభుత్వం చేయగలిగింది. ఇంకా దీనికన్నా ఏం చేయగలుగుతారు? అరే సొంత ఎంపీనే కొట్టారు స్వామి, రఘురామ కృష్ణరాజుని కొట్టారు స్వామి, సొంత తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెంటేశాడు స్వామి ముఖ్యమంత్రి. దానికి సమాధానం చెప్పమన్నాను ముందల. సార్ అరెస్ట్ అనేది ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే అన్నది. ఈ స్పీడ్ బ్రేకర్లు పెంచుకుంటూ వెళ్ళి ఎన్నికలకి మీకు సన్నద్ధం కాకుండా చూడాలనే కుట్ర ఏమన్నా జరుగుతుంది? తెలుగుదేశం పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకుని ముందరికెళ్తే ఎవడొచ్చినా వాళ్ళు తొక్కుంటా పోతాం. గతంలో ఇట్లా చాలామంది ట్రై చేశారు, ఏమైంది? తొక్కుండే పోయాం. అదే పరిస్థితి ఈ సైకో జగన్కి రాబోతుంది, దాంట్లో మీకు డౌట్ వస్తుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మీ యువగళం ముందుకు సాగుతుంది. కొంచెం ఈ లీగల్ అన్ని కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క నిమిషం పూర్తి చేయండి, నన్ను పూర్తి చేయనియండి. ఆయన ప్రశ్న అడిగారు, దానికి సమాధానం చెప్తా. దాని తర్వాత మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తా. జగన్ లాగా పారిపోయే అలవాటు నాకు లేదు బ్రదర్, జగన్ లాగా పరదాలు కట్టుకుని తిరిగే అలవాటు నాకు లేదు. సో కంగారు పడద్దు, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. ఎస్, యువగలం అనేది టెంపరీగా సస్పెండ్ చేస్తాం జరిగింది, ఎందుకంటే మా నాయకుడి పైన ఒక దాడి జరుగుతుంది. ఆ దాడిని ఆపాల్సిన బాధ్యత ఒక తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నా పైన ఉంది. సో నాయకులందరం కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. అప్రాపరేట్ టైం మళ్ళీ ఎప్పుడు ప్రారంభించాలి ఏంటనేది మేము డిస్కస్ చేసి ప్రజల ముందరికి వస్తాం. ఇప్పుడు అడుగు ఏంటండి? సీఎంని లండన్ టూర్కి వెళ్ళిన దాని మీద కొన్ని అసత్య పదాలతో మాట్లాడారని మీరు బూతులు మాట్లాడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. ఓహో, అందుకేనా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాడు? అందుకేనా? సైకో బూత్ పదం కాదు, నంబర్ 1. హాలిడే సీఎం బూత్ పదం కాదు. ప్యాలెస్ బ్రోకర్ సజ్జల బూత్ పదం కాదు. అంటే సజ్జల పేరు పలికితే బూత్ అనుకుంటే ఆయన పేరు మార్చుకోమని. అందుకేనా? అంటే ఈ 3-4 పదాలు వాడానని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైలుకి పంపించాడని సమాధానం చెప్పమని. గతంలో చంద్రబాబు నాయుడు గారు కాలర్ పట్టుకోమన్నారు, నడి వీధిలో కాల్చి చంపేయమన్నారు, బంగార ఖాతాలో కలపమని చెప్పాడు, ఇంతకు చీపురు తీసుకుని కొట్టమని చెప్పాడు ఈ సైకో జగన్. నేను ఇవన్నీ చెప్పలేదు స్వామి. సిట్ విచారణ విజువల్స్ మొత్తం కూడా లీక్ చేశారు. నిన్న ఏదైతే చంద్రబాబు గారు జైల్లోకి వెళ్ళిన ఫుటేజ్ కూడా బయట సోషల్ మీడియాలో కానీ మొత్తం కూడా హల్చల్ చేస్తుంది. ఏంటి అసలు ఉద్దేశం ఏంటి? అంటే మేము అవినీతి పరులమే అని వాళ్ళకి వైకాపాకి అర్థమైంది. వాళ్ళు అందుకే పదే
చంద్రబాబు నాయుడు గారి పైన అవినీతి ముద్ర వేయాలనేది వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. వైకాపా పార్టీ నిండా అవినీతి పరులు. ఆ ముద్ర దులుపుకునే దానికి ఇతర పార్టీలపైన బురద చల్లుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి పైన అందుకే ఈ దొంగ కేసులు పెడతాం, జైలుకి పంపిస్తాం చేస్తున్నారు. మేము విచారణ వీడియో బయటకు వచ్చిందని కోర్టులో చెప్పాం. దాని గురించి కోర్టులో కూడా మాకు రిలీఫ్ రాలా, కానీ బయటకు వచ్చింది, రాకూడదు. నిన్న అసలు ఆ గేట్ దాటిన తర్వాత ఫోటోలు బయటికి రాకూడదు, వచ్చింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా చేయాలనేది వాళ్ళ ఆలోచన. అందుకే ఆ వీడియోలని బయట పెడుతున్నారు. కానీ ఆ వీడియోలు బయట పెట్టినంత మాత్రాన మేము భయపడతాం అనుకుంటాం, చాలా పొరపాటు. ఈ వ్యవస్థల్ని మేనేజ్ చేశారు, ఇక నుంచి కుదరవు, మేము చూస్తామని చెప్తారు. అంటే ప్రభుత్వమే ఈ వ్యవస్థల్ని మేనేజ్ చేయబోతున్నారు. నేను చెప్పా కదా, జగన్ పైన 38 కేసులు ఉన్నాయండి. గత సంవత్సరం నుంచి ఎటువంటి విచారణ జరగట్లేదు. కోడి కత్తి కేసు ముందరికి వెళ్ళట్లేదు, బాబాయ్ హత్య కేసు ముందరికి వెళ్ళట్లేదు, అని ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, ఎవరిని అరెస్ట్ చేయలేదు. దానిపైన వాళ్ళు మాట్లాడచ్చు కదా. సో ఎవరు బాగా మేనేజ్ చేస్తున్నారు? వాళ్ళే కదా మేనేజ్మెంట్ అంతా చేసేది, మేము ఎక్కడ చేస్తున్నాం? ఈరోజు వాళ్ళే కదా దొంగ కేసు పెట్టింది మా పైన, ఈరోజు వాళ్ళే కదా మా పైన దాడి చేసింది, ఈరోజు వాళ్ళే కదా మా నాయకుడిని జైలుకి పంపించింది. సో ఎవరు బాగా మేనేజ్ చేస్తున్నారు? వాళ్ళ మేమా? ఎవరు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాం? వాళ్ళ మేమా? చంద్రబాబు అరెస్ట్ని రాష్ట్ర ప్రజలు అసలు ఏ విధంగా సరే, చంద్రబాబు అరెస్ట్ని రాష్ట్ర ప్రజలు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు కానీ లేకపోతే ఎలా దాన్ని తీసుకున్నారు, ఏ విధంగా రిసీవ్ చేస్తున్నారు? పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర ప్రజలు అండగా నిలబడుతున్నారు, సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఈ అరెస్ట్ తప్పు, అంత పెద్ద అయినా దాదాపు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం వ్యక్తిపై దొంగ ఆరోపణలు చేస్తాం, దొంగ కేసులు పెడతాం, జైలుకి పంపిస్తాం, కరెక్ట్ కాదని పెద్ద ఎత్తున ప్రజలు కూడా బయటకు వచ్చి మాట్లాడటం జరుగుతుంది. మీడియా మిత్రులు చెప్తున్నారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అంటే వెండెట్ట పాలిటిక్స్ ఏ స్థాయికి చేరిందనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అందుకే మమతా బెనర్జీ గారు మాట్లాడుతున్నారు. జోహో సిఇఓ శ్రీధర్ వెంబు గారు లాంటి వాళ్ళు అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభుత్వంలో స్కాన్ జరిగింది, ఆ ప్రభుత్వం నెక్స్ట్ ప్రభుత్వాలు స్కాన్ 1 సంవత్సరం లోపే జరిగింది. కానీ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ స్కాన్ తీయడానికి పైన ప్రజలు ఏ విధంగా దానికి ఆల్రెడీ నేను సమాధానం చెప్పాను కదన్నా. ఫేక్ కేస్, ఫేక్ అలిగేషన్, ఫేక్ కేస్. ఒక సైకో జగన్ అని పెట్టి మా నాయకుడిని జైలుకి పంపించాడు, అంతే. మెయిన్ పొజిషన్ ఏంటి సార్? ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు చంద్రబాబు నాయుడు బయటకు వస్తారు, పొజిషన్ ఉంది, అంటే ఈరోజు మేము ఏసీబీ కోర్టులో పిటిషన్ మూవ్ చేసాం. నాకు లీగల్ పదాలు, నేను అంత ఎక్స్పర్ట్ కాదు, సో కొంచెం అటు ఇటు పలికినా నన్ను క్షమించాలి. ఎందుకంటే ఇది మొదటిసారి లీగల్గా ఇవన్నీ చూస్తున్నా. నేను పిటిషన్ ఫైల్ చేశాం. ఆ పిటిషన్లో చాలా స్పష్టంగా హౌస్ అరెస్ట్ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారికి. కారణం ఏంటంటే మాజీ నక్సలైట్సు, గంజాయి స్మగ్లర్సు, ఎర్రచందనం స్మగ్లర్సు, ఫ్యాక్షనిస్టు, అంటే ఎవరిపైన అయితే చంద్రబాబు నాయుడు గారు గత 40 సంవత్సరాలుగా రాష్ట్రం కోసం వాళ్ళపైన దాడి చేశారో, వాళ్ళని నియంత్రణ చేశారో, వాళ్ళందరూ ఈరోజు ఈ జైల్లో ఉన్నారు. దానివల్ల చంద్రబాబు నాయుడు గారి ప్రాణానికే హాని ఉంది. ఈ హౌస్ అరెస్ట్ ఇవ్వాలనేది మేము కోరుతాం జరిగింది. దానిపైన ఇప్పటికీ వాదనలు జరుగుతున్నాయి, ఇంకా తీర్పు రావాల్సిన అవసరం ఉంది. అది వచ్చిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ మేము ప్రకటిస్తాం. సార్, రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సక్సెస్ అయిందంటున్నారు. మీ సంస్థ హెరిటేజ్ ట్రావెల్స్ కనీసం ముయలేదని చెప్పి ఆరోపణలు మంత్రులు కానీ వాళ్ళు. మిల్క్ అనేది ఎసెన్షియల్ కమాడిటీ, అందుకే మిల్క్ మేము పాలు సప్లై చేశారు. దట్ ఈస్ ఇట్. రేపు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటుంది. అక్కడ ఎల్లుండి నుంచి అన్ని నియోజకవర్గాల్లో
భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతున్నాం. ప్రజలు ఎట్ట చైతన్యం తీసుకురావాలి, అదేవిధంగా మా నాయకుడి పైన జరుగుతున్న దాడి, పెట్టిన దొంగ కేసులు ప్రజల్లోకి ఎట్ట తీసుకెళ్ళాలి దానిపైన రేపు అన్ని పార్లమెంట్లో చర్చించి ఎల్లుండి నుంచి ఆ కార్యక్రమం మేము తీసుకెళ్తాం. రేపు పర్మిషన్ అప్లై చేసా. రేపు అంటే ఎంతమందికి ఇస్తారో బట్టి అమ్మా బ్రహ్మని నేను రేపు అధ్యక్షుల వారిని కలుస్తాం. అధ్యక్షుల వారిని కలిసిన తర్వాత దానిపై నేను స్పందిస్తాను. కలవకుండా నాకే తెలుస్తుంది. నాకే హాట్ లైన్ లేదు కదా లోపల కోర్టులోకి, సారీ జైల్లోకి. అంటే ఇప్పుడు కూడా ఇటువంటిది మీ కుటుంబంలో జరగలేదు, ఒక్కసారిగా రావడంతో షాకు గురైన పరిస్థితి కూడా డెఫినెట్గా అందరం షాక్లో ఉన్నాం. నీతి నిజాయితీకి మార్పు మీరు చంద్రబాబు నాయుడు ఏనాడు తప్పు చేయలేదు. అసలు కోర్టుకే అనుకోడాను. అందుకే మీరు చూస్తే డిఫమేషన్ కేసులు కూడా ఎప్పుడు వేయలేదని. కోర్టుకు మనం వెళ్తాం ఏంటి, ఇంత నీతి నిజాయితీగా మనం బతుకుతున్నాం. ఆయన ఎప్పుడు ప్రైడ్ అనేది ఉండేది. ఏం తప్పు చేయని వ్యక్తి, అహర్నిశలు ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి, రోజుకి 20 గంటలు పనిచేసిన వ్యక్తి. ఇన్ఫ్యాక్ట్ నాకు గుర్తున్నంతవరకు 8th or 9th క్లాస్ తర్వాత అసలు నేను మా నాన్నగారిని చూశాను. దాని ముందర ఎప్పుడు అసలు మా నాన్నగారు ఎలా ఉంటారో ఫోటోలు, పేపర్లు, టీవీలో చూస్తాం తప్ప డైరెక్ట్గా చూస్తాం చాలా తక్కువ. అంటే అంత కష్టపడ్డారు ప్రజల కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం. అలాంటి వ్యక్తిపై దొంగ కేసులు పెట్టి ఈరోజు ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టి జైలుకి పంపించినంటే బాధ ఉండదా, ఆవేదన చలవా? ఎట్లా చేస్తాం, ఎందుకు వదిలిపెట్టు? ఆ బాధ ఆవేదన ఉండదా మాకు? మేము మనుషులమే కదా. మేము మా వాదనలో చాలా స్పష్టంగా జడ్జి గారు ముందలు పెట్టాం. అయినా కూడా ఏ కారణాల వల్ల నాకు తెలియదు ఒక నిర్ణయం తీసుకున్నారు. మా నాయకుడిని రిమాండ్కి పంపించారు. రిమాండ్ రిపోర్ట్ మీరు చదవండి, దయచేసి చదవండి. అక్కడెక్కడ కానీ చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు వచ్చినాయి కానివ్వండి, ఆయన కంపెనీలకి డబ్బులు వచ్చినాయి కానివ్వండి, ఇదిగో ప్రూఫ్ అని చూపించలేకపోయాం. సో మేము పోరాడతాం. అందుకే మళ్ళీ దీనిపైన మేము వదిలిపెట్టాం. మా న్యాయ పోరాటం ముందరికి కొనసాగుతాం. సార్, గడిచిన 3 రోజులుగా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా కేవలం టీడీపీ శ్రేణులు కానీ టీడీపీ నాయకులు కానీ టార్గెట్గానే పనిచేస్తుంది. కనీసం సాధారణ విధులు కూడా అక్కడ పాల్పంచుకున్న ఇది కూడా కనపడుతున్నారు. ఏదైతే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఆ తర్వాత పరిణామాలన్నీ చూసినా సరే, ఆ వచ్చేటప్పుడు లాఠీ చార్జ్ చేయడం కానీ అన్ని నాయకులని అరెస్టులు, గృహ నిర్బంధాలు అంటే కూడా 3 రోజుల పాటు ఆ గృహ నిర్బంధం అనేది ఇప్పుడు కూడా లేదు. ప్రజాస్వామ్యానికి 24 hours ఉండేది. ఒకప్పుడు 3-5 రోజులు అంటే ఎలా చూస్తారు? దీని మీద మీరు ఎలా వాసన్ నిన్న 3 రోజుల దాదాపు 3 రోజులు ఇల్లీగల్ డిటెన్షన్. బుచ్చే చౌదరి గారు ఈరోజు నా దగ్గరకు వస్తున్నారంటే 30 పోలీసులతో ఎస్కార్ట్ పెట్టి పంపిస్తారు. కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు సంఖ్యభావం తెలిపేదానికి వస్తే లాఠీ చార్జీలు చేస్తారు. ఇంకా రామకృష్ణారెడ్డి గారిని ఇప్పుడు కూడా ఇంట్లోనే పెట్టించారు, బయటికి రానిలా. అనపర్తి మాజీ శాసనసభ్యులు. అంటే మీరు చూడండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన ఎలా ఈ ప్రభుత్వం పోలీసులు వాడి దాడి చేస్తున్నారు. ఒక్కసారి పోలీసులు పక్కన పెట్టి రమ్మని చెప్పండి, డైరెక్ట్గా రమ్మనండి. వైకాపా సిగ్గు లేకుండా అసలు పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దాంట్లో కొంతమంది అధికారుల వల్ల మొత్తం డిపార్ట్మెంట్కే ఈరోజు చెడ్డ పేరు వచ్చింది. పోలీస్ సోదరులు కూడా ఆలోచించాల. ఒక నాయకుడి పైన దొంగ కేసు పెట్టి ఒక ఆధారాలు నిరూపించకుండా, ఒక ఆరోపణ నిరూపించకుండా
ఆధారాలు లేకుండా ఆ వ్యక్తిని జైలుకి పంపిస్తే ఆ ప్రభుత్వానికి మీరు అండగా నిలబడితే మీరు కూడా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారో ఆలోచించండి. శాంతియుతంగా, ఐఎమ్ రిపీటింగ్, శాంతియుతంగా తెలుగుదేశం పార్టీ నిరసన వ్యక్తం చేసింది. ఎక్కడ ఒక గొడవ చేయలేదు మేము, ఎక్కడ ఒక గ్లాసు పగల, ఒక పూలతో టేరాల. శాంతియుతంగా మేము ఆ నిరసన వ్యక్తం చేస్తుంటే మా పైన దాడి చేస్తున్నాం. శాంతియుతంగా మేము దీక్ష కూర్చుంటే మా శిబిరానికి వచ్చి పోలీసులు పెట్టుకుని వైకాపా నాయకులు దాడి చేస్తున్నారు. పోలీస్ సోదరులు కూడా దయచేసి ఆలోచించమని నేను కోరుతున్నాను. సార్, చంద్రబాబు గారిని విచారించిన సిట్ కార్యాలయం దగ్గర టపాకాయలు కాల్చారు. 144 సెక్షన్ పెడితే మంత్రులు రోడ్లపైకి వచ్చి లేకపోతే ర్యాలీలు చేసి డ్యాన్స్లు వేసిన పరిస్థితి. సిట్ కార్యాలయం నేను ఆల్రెడీ దానిపైన చాలా స్పష్టంగా చెప్పాను. పరిశ్రమలు తీసుకొస్తే లేదంటే ఉద్యోగాలు కల్పిస్తే డాన్సులు చేయాలి, లేదంటే స్వీట్లు పంచుకోవాలి. ప్రతిపక్ష నేత పైన కక్షపూరితంగా కేసు పెట్టి జైలుకి పంపిస్తే స్వీట్లు ఎందుకు కాల్చుకుంటున్నారో, టపాసులు ఎందుకు కాల్చారో వైకాపా నాయకులు ప్రజలకే చెప్పాలి. జైలు వరకు మీరు రాజమండ్రిలోనే మక్కా ఉంటున్నారా, లేకపోతే మీరు జిల్లాలో ఆపేసిన యోగాలం పాదయాత్ర కూడా ప్రారంభించి ఇది కూడా చూసుకుంటారు? ఇంకా మేము ఏం నిర్ణయం తీసుకోలేదు. న్యాయ పోరాటం జరుగుతుంది. వచ్చే జడ్జిమెంట్ల తర్వాత మేము నిర్ణయం తీసుకుంటాం. నేను పాదయాత్ర ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎక్కడ ఉండాలి, అవన్నీ ఇంకా నెక్స్ట్ ఫ్యూ డేస్లో నిర్ణయం తీసుకుంటాం. నెక్స్ట్ టార్గెట్ మీరేం చెప్పి మొన్న ప్రచారం కూడా చేస్తున్నారు. మొన్న సిఐడి అధికారి మాట్లాడినప్పుడు కూడా ఈ కేసులో లోకేష్ ఉన్నారని చెప్పేసి చెప్పిన పరిస్థితి. దీని మీద అలాంటి చంద్రబాబు నాయుడు గారి పైనే, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిపైనే దొంగ కేసు పెట్టి, దొంగ ఎఫ్ఐఆర్ పెట్టి జైలుకి పంపించారంటే ఎలాంటి పరిస్థితి ఉందో ఆలోచించండి. స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఫైబర్ గ్రిడ్ కానివ్వండి, అమరావతి కానివ్వండి, నాకు సంబంధం లేని డిపార్ట్మెంట్లు ఫైల్స్ ఎప్పుడు నాకు రాలేదు. నేను దాదాపు 1500 ఫైల్స్ క్లియర్ చేశాను నేను మంత్రి ఉన్నప్పుడు. ఈ యొక్క ఫైల్లో కూడా తప్పు చూపించలేకపోయింది ఈ ప్రభుత్వం. 4 సంవత్సరాలు 4 నెలల తర్వాత కూడా నేను ప్రజల తరఫున పోరాడుతున్నా. దాదాపు 2900 కిలోమీటర్లు యువగలం పాదయాత్ర చేశాను. అందుకే ఈ ప్రభుత్వం భయపడింది. ఒక పక్కన మా నాయకుడు, ఇంకో పక్కన నేను ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడుతున్నాం కనుకనే మా పైన కేసులు పెడుతున్నారు, మా నాయకుడు జైలుకి పంపించారు. నేను చెప్పాను, ప్రజల కోసం, రాష్ట్రం కోసం పోరాడుతున్న మమ్మల్ని ఎన్నిసార్లు మీరు జైలు పంపిస్తారు, పంపించుకోండి. బయటకు వస్తాం, ప్రజలే మమ్మల్ని వాళ్ళ భుజ స్కంధాలపైన మోస్తారు. ఎందుకంటే ప్రజలు తెలుసు మేము తప్పు చేయలేదు. అందుకే ఎప్పుడు లేని విధంగా ఈరోజు బంద్ కూడా చాలా శాంతియుతంగా ప్రజలే ఆమోదం తెలిపారు. మీ పోరాటం ఆపద్దు అని చెప్పారు. సింపుల్. నాకు లాస్ట్ చెప్పింది అది. English we'll do it after. I'll take questions in English. Yeah. We'll do it separately. Yeah, we'll do it separately. Yeah. With national media, I'll have a separate interaction. Don't worry. I'll finish off Telugu first. సార్, ఏదైతే దాదాపు 72 గంటలు చంద్రబాబుకి నిద్ర లేకుండా చేయడం అంటే పోలీసు మామూలుగా వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం చేయాల్సిన చర్యలు కాకుండా ఉత్సాహం చూస్తాం. అంటే సిటీగా నిద్ర లేకుండా చేయడం, కూర్చోబెట్టుకుని గంటల తరబడి ఈ ప్రక్రియ అంతా చూసి అసలు ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఫీల్ అయ్యారు? నిన్న చంద్రబాబు నాయుడు గారు పెళ్లి రోజు. ఆ రోజే కోర్టుకి తీసుకెళ్తాం, ఆ రోజే రిమాండ్కి తరలిస్తాం. కుటుంబ సభ్యులతో మాట్లాడాలి, ఇంకొక 5 నిమిషాలు ఇవ్వండి అంటే లేదు, టైం అయింది, బయలుదేరాలి అని ఒత్తిడి చేస్తాం. ఇవన్నీ నిన్న జరిగినాయి. నేను కూడా గత 3 రోజులుగా మహా అంటే ఒక 4-5 గంటలు పడుకుని ఉంటా. పర్వాలేదండి, ఇది చేస్తారు.
సైకోతో పోరాడినప్పుడు ఇవన్నీ తప్ప మాకు కూడా. కానీ మా పోరాటం మటుకు ఆగదు. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అన్ ఎన్ఎస్జీ ప్రొటెక్టీ. ఈజ్ ప్రొటెక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గారు దక్షిణ భారతదేశంలో ఓన్లీ ఎన్ఎస్జీ ప్రొటెక్టీ. డెట్ కమాండర్ ఏమన్నాడంటే హెలికాప్టర్ అవుతే ఐ విల్ నాట్ ప్రొటెక్ట్ హిమ్, ఐ కెన్ నాట్ ప్రొటెక్ట్ హిమ్ బికాజ్ ఐ కెన్ నాట్ ట్రావెల్ విత్ ద ఎంటైర్ టీమ్ అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. సో నేను టీం మొత్తంతో వెళ్ళలేను అని చెప్పిన తర్వాతనే డిపార్ట్మెంట్ రోడ్ మార్గంలో తీసుకెళ్లాలని నిర్ణయించారు. అది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. English. Shall I address in? You want to do it separately? I'll sit here only, no? Why don't you bring your cameras? No, one-on-one. We'll do group. We'll do 5 minutes. No, my request. I need time. So I'll address you, I'll take your questions. But I'll have to answer all of them together. Please understand. Same thing we can do it. Exactly, sir. So No, my request, please. It's a media conference, I would request you. You need to understand, we're going through a lot, so I request you. ఎవరండి అన్నా అవన్నీ ఇంకా డ్యూ కోర్సులో నేను మళ్ళీ స్పందిస్తాను. ఏమనుకో. థ్యాంక్ యూ. యువర్ వేరే యువర్ కెమెరా సో బెస్ట్ ఆజో मेरे इंग्लिश तेलुगु का You want the sales to be here? आओ. If you could give 2 or 3 questions separate.